డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, నేను మీ విశ్వం విజయ్, రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్. నన్ను చాలామంది అడుగుతున్న విషయం ఏంటంటే, సార్ ఉదయం నిద్ర లేవగానే ఎలా ఉండడం వల్ల మనం ఫాస్ట్గా మన జీవితంలోకి ఉన్నటువంటి మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు, అంటే మనకు కావాల్సిన వాటిని ఎలా మనం మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు అని అడుగుతారండి. సింపుల్ అండి. ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రశాంతంగా ఐస్ క్లోజ్ చేసుకొని మీ జీవితంలో మీకు ఏదైతే కావాలని కోరుకున్నారో ఆల్రెడీ వచ్చినట్టుగా ఊహించుకోమని చెప్తానండి. ఎందుకు ఉదయం నిద్ర లేవగానే అంటే, సహజంగా ఆల్ఫా స్థితిలో మన మనసు అనేది ఉంటుందండి. అంటే అప్పుడు మన మనసు యొక్క శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, ఉపయోగించుకోవాలండి. సో మీకు ఏది కావాలో దాన్ని పిక్చరేషన్ చూడండి. కొంతమంది ఎలా లేస్తారంటే ఆదరబాద లేవగానే మొబైల్స్ పట్టుకుంటారు, లేవగానే చికాగ్గా, ఆతృతగా, భయంగా, బాధగా లేస్తుంటారు, నిరాశగా, నిస్పృహగా. అలా కాకుండా ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా ప్రశాంతంగా, నిదానంగా ఉదయం నిద్ర లేస్తూ అక్కడే బెడ్ పైన కూర్చోండి, ఐస్ క్లోజ్ చేసుకోండి. చాలా రిలాక్స్గా మీకు ఏది కావాలో అది ఆల్రెడీ వచ్చినట్టుగా మీరు భావించండి. అలా ఏ రోజైతే మీరు భావిస్తూ ఉంటారో మీ లైఫ్లో చాలా చేంజెస్ జరుగుతుంటాయి, చాలా మిరాకిల్స్, మ్యాజిక్స్ జరుగుతుంటాయి. ఎవరికైతే లైఫ్లో మ్యాజిక్స్ కావాలని కోరుకుంటారో అందరూ కూడా కామెంట్ సెక్షన్లో మ్యాజిక్ మ్యాజిక్ అని ఎంటర్ చేయండి. ఏంటండి మ్యాజిక్ అని ఎంటర్ చేయండి. ఎవరైతే మ్యాజిక్ అని ఎంటర్ చేస్తారో వాళ్ళ లైఫ్లో నిజంగా మ్యాజిక్స్ అనేవి జరుగుతాయండి. అయితే ఎలా మ్యాజిక్ జరుగుతాయంటే, ఇక్కడ చూడండి, ఆలోచనే వస్తువుగా మారుతుంది, ఆలోచనే భౌతిక రూపం దాలుస్తుంటుందండి. అంటే ఒక వస్తువు మీ జీవితంలోకి రావాలి అంటే ఎక్కడో ఒక చోట ఆలోచన నుంచే ఉద్భవించింది. అయితే మన జీవితానికి మనమే సృష్టికర్తలమండి. స్వామి వివేకానంద గారు ఏమంటారంటే, ఆల్ పవర్స్ ఆర్ దేర్ ఇన్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్ అంటే నమ్మండి, మీరు దేన్నైనా సరే సాధిస్తారంటారు. అందుకోసమే ప్రశాంతంగా కూర్చొని మీ జీవితంలో ఏది కావాలనుకుంటారో దాన్ని ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా ఉదయం నిద్ర లేచారు. సో డే షెడ్యూల్ ఎలా ఉందో మీకు తెలుసు కదండి. అందుకోసం నేను ఏమంటానంటే, మా స్టూడెంట్స్కు రాత్రి పడుకునే ముందే దాన్ని నెక్స్ట్ డేకి ప్లాన్ చేసుకోండి. ఒక పేపర్ తీసుకొని రాసుకోండి, రేపు ఏమేమి చేసుకోవాలో అందరూ కూడా టైం టు 2 hours ఆఫ్ డిఫరెన్స్ లేదా 1 hour ఆఫ్ డిఫరెన్స్లో రాసుకోండి. రాసుకున్న తర్వాత ఉదయం నిద్ర లేచిన వెంటనే ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఒక్కొక్క టాస్క్ తీసుకొచ్చి కంప్లీట్ అయింది, మళ్ళీ సెకండ్ అవర్ ఇది కంప్లీట్ అయింది, థర్డ్ అవర్ ఇది కంప్లీట్ అవ్వడంతోనే మీకు టెన్షన్స్ ఉండదు, యాంగ్జైటీ ఉండదండి, డిప్రెషన్ ఉండదు. ప్రశాంతంగా ఆల్రెడీ అన్నీ అచీవ్ అయినట్టుగా మీరు ఊహించుకుంటారు కాబట్టి డెఫినెట్గా అవన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగిపోతుంటాయి. సో దాని తర్వాత చూడండి, కొంచెం అలా గడిచిపోయిన తర్వాత మీరు స్నానం చేశారు, అయిపోయింది. స్నానం చేసిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని ఓంకారాన్ని 11 times చెప్పించాలి. ఎన్నిసార్లు అండి? 11 times ఓంకారం నాభి నుంచి రావాలండి. సౌండ్ అనేది నాభి నుంచి ఎప్పుడైతే మీకు సౌండ్ ఉన్నదో, ఆకారము ఉకారము మకారంల కలయికే ఓంకారం. ఎప్పుడైతే అలా చేస్తూ ఒక సౌండ్, ఒక వైబ్రేషన్ అనేది వస్తుందో మీ లైఫ్లోకి దేనినైనా ఆకర్షించుకోవచ్చు అండి. సో నిదానంగా ప్రశాంతంగా ఓంకారం జపించిన తర్వాత మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ మారిపోతాయి. అంటే లో ఎనర్జీ కాస్త మీరు హై ఎనర్జీగా మారిపోతారు. అంటే వైబ్రేషన్ హెవీగా ఉంటుంది. ఆ టైంలో మీకు ఫ్రీక్వెన్సీ హెవీలో ఉంటుంది కాబట్టి మీకు ఏదైతే కావాలో ఆల్రెడీ వచ్చినట్టుగా మళ్ళీ చూడండి. అంటే మీ మనసులో మీకు ఏదైతే కావాలని కోరుకుంటారో ఆల్రెడీ అది వచ్చినట్టుగా పదే పదే చిత్రాలను మీ సిగ్నల్స్ రూపంలో పంపాయి. అంటే యూనివర్స్ కెన్ అండర్స్టాండింగ్ యువర్ థాట్స్ అండ్ యువర్ ఫీలింగ్స్. కొంతమంది అడుగుతారు, సార్ యూనివర్స్ లాంగ్వేజ్ ఏంటి అంటే సింపుల్ అండి, థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఎవరైతే థాట్స్ అండ్ ఫీలింగ్స్ మీ అందరూ కూడా కామెంట్ సెక్షన్లో టీకామఎఫ్ అని టైప్ చేయండి. కామెంట్ సెక్షన్లో ఎవరైతే థాట్స్ అండ్ ఫీలింగ్స్ ఎంటర్ చేస్తారో నిజంగా వాళ్ళ థాట్స్ మారుతాయండి. థాట్స్ అండ్ ఫీలింగ్స్ నిజంగా ప్రతి ఆలోచన కూడా చిత్ర రూపంలో బయటికి వెళ్ళిపోతుంది. అంటే ప్రతి ఆలోచించిన ఆలోచన చిత్ర రూపంలో బయటికి వెళ్తారు. అలా బయటికి వెళ్ళినటువంటి ఆలోచన మళ్ళీ ఎక్కడి నుంచి అయితే, ఏ సోర్స్ నుంచి అయితే వెళ్ళిందో మళ్ళీ అదే సోర్స్కు రివర్స్ వస్తుంది. అంటే మీకు కావలసిన వాటిని మళ్ళీ మీరు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. మీ ఫీలింగ్స్ హ్యాపీగా ఉంటూ మీ థాట్స్ అన్నీ కూడా మీకు ఏది కావాలో దాన్ని రిలీజ్ చేశారు కదా, మీరు ఫాస్ట్గా మేనిఫెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిసేపు అయింది, వాటర్ తాగుతుంటారు కదా, వాటర్ తాగేటప్పుడు మీ సంకల్పం ఏదైతే ఉందో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా భావిస్తూ తాగండి. వాటర్ ఎందుకంటే మన బాడీలో మోర్ దెన్ 70% ఆఫ్ ద వాటర్ ఉందండి. ఆ వాటర్లో ఈ వాటర్ కలుస్తున్నప్పుడు ఆ సెల్యులర్ సిస్టమ్స్ చూడండి, ప్రతి బాడీలో ప్రతి సెల్ ఈజ్ హ్యావింగ్ ఏ మెమొరీ అండి. సో మీరు ఏదైతే ఇన్ఫర్మేషన్ మీరు వెళ్తున్నారో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది కదా, స్టోర్ అయింది కదా, అది ఆకర్షించుకుంటుంది. అంటే అలాంటి సిచ్యువేషన్స్ మీ లైఫ్లోకి మారిపోతుంది. అలాంటి రైట్ పర్సన్స్ మీ జీవితంలోకి వస్తారు. అదేవిధంగా రైట్ ఆపర్చునిటీస్, రైట్ సిచ్యువేషన్స్, రైట్ పర్సన్స్ మన జీవితంలోకి రావడం వల్ల మన జీవితం కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్. అంటే సరైన వ్యక్తులు, సరైన పరిస్థితులు, సరైన అవకాశాలు మన జీవితంలోకి వస్తుంటాయి. దాని ద్వారా మన జీవితం అనేది మారిపోతుంది. అలా ఎలా మారిపోవాలంటే దానికోసమే మనం 1 month ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం
ఇవ్వడం జరుగుతుంది. ఈ 1 మంత్ ప్రాక్టీస్ ట్రైనింగ్ ఇవ్వడానికంటే ముందుగా ఒక ఫ్రీ డెమో క్లాస్ కూడా కనెక్ట్ చేయడం. ఎందుకు నేను డెమో చేస్తానంటే రండి చూడండి, మీకు డెమో నచ్చితేనే 1 మంత్ ప్రాక్టీస్‌లో అటెండ్ అవ్వండి. నేను చెప్పే ప్రతి పాయింట్ కూడా మీకు ఏమేమి చెప్తానో కూడా క్లిష్టంగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఆ డెమో క్లాస్‌లో మనకు తెలిసేది ఏంటంటే మన యొక్క ఫ్రీక్వెన్సీ ఏ స్థాయిలో ఉందో మనం తెలుసుకోవచ్చు. మన యొక్క ఫ్రీక్వెన్సీ పెరిగితేనే మన జీవితంలోకి మనకు కావాల్సిన వాటిని మనం ఆకర్షించుకోవచ్చు. ఎంతోమంది వాళ్ళ ఫ్రీక్వెన్సీ స్థాయిని పెంచుకొని వారి జీవితంలో వారికి కావాల్సిన ఆరోగ్యాన్ని, ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని, రిలేషన్‌షిప్స్‌ను, కెరియర్‌ను అన్నిటిని కూడా డెవలప్‌మెంట్ అనేది చేసుకున్నారండి. సో ఎలా చేసుకోవచ్చో మీకు క్రిస్టల్ క్లియర్‌గా నేను డెమో క్లాస్‌లో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ డెమో క్లాస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవాలంటే డిస్‌ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేయడం ద్వారా గానీ, లేదా కామెంట్ సెక్షన్‌లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫార్మ్ అనేది ఇవ్వడం జరిగింది. మీరు గూగుల్ ఫార్మ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ అయిన తర్వాత మీకు మీరు జూమ్ లింక్ అనేది మీకు ఆ వాట్సాప్ గ్రూప్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు క్లాస్‌కి మీరు ఎన్రోల్ చేసుకోవడం ద్వారా మీకు ప్రతి విషయాలను మీకు ఎక్స్‌ప్లెయిన్ జరుగుతుంది. సో మీరు ఎలా అయినా సరే సో ఎక్కడ ఎలాంటి పరిస్థితిలో మీరు ఉన్నా సరే, మీరున్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి మీరు ఎలా వెళ్ళొచ్చో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వెల్త్‌ని ఎలా మార్చుకోవచ్చు, అదేవిధంగా మీ రిలేషన్‌షిప్స్‌ని ఎలా మీరు బెటర్ చేసుకోవచ్చు, అదేవిధంగా మీ కెరియర్‌లో ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థానానికి ఏ విధంగా వెళ్ళొచ్చో క్రిస్టల్ క్లియర్‌గా స్టెప్ బై స్టెప్ నేను 1 మంత్ ప్రాక్టీస్‌కు చెప్పడం జరుగుతుంది. సో డెమో క్లాస్‌కి విన్న తర్వాత మీకు నచ్చితే మీరు డైరెక్ట్‌గా మీరు జాయిన్ అవ్వచ్చు. అయితే కొంతమంది నన్ను అడుగుతుంది ఏంటంటే, సార్ నేను ప్రతిదానికి భయపడుతున్నాను, నెగెటివ్ ఆలోచనలు పదే పదే వస్తున్నాయి. మరి ఆ నెగెటివ్ ఆలోచనని నేను ఎలా ఓవర్‌కమ్ చేసుకోవాలంటారు? చూడండి, 3 సార్లు క్యాన్సెల్, క్యాన్సెల్, క్యాన్సెల్. ఏ నెగెటివ్ ఆలోచన వచ్చినా సరే 3 సార్లు మీరు క్యాన్సెల్, క్యాన్సెల్ అయిన తర్వాత థాట్ రిప్లేస్‌మెంట్ పాజిటివ్‌గా ఆలోచించండి. అలా మీరు పాజిటివ్‌గా ఆలోచిస్తే జీవితం అనేది మారిపోద్ది. ఇంకొకటి గుర్తుంచుకోండి, రాత్రి పడుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా మీ జీవితంలో ఏదైతే కావాలని మీరు కోరుకుంటారో అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా లాస్ట్ థాట్ అంటే చివరి ఆలోచన మాత్రం హ్యాపీగా ఆల్రెడీ సాధించినట్టుగానే పడుకోండి. అలా మీరు పడుకుంటూ ఉంటే సబ్‌కాన్షియస్ మైండ్ రాత్రి పడుకునే ముందు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మీ జీవితంలో ఏదైతే మీరు కావాలని కోరుకుంటారో దాన్ని మీరు ఫాస్ట్‌గా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చండి. ఇలాంటి మరిన్ని విషయాల గురించి నేను చాలా 1 మంత్ ప్రాక్టీస్‌లో నేర్పిస్తాను. ఇంకొకటి గుర్తుంచుకోండి, జయం రావాలి అంటే మాత్రం ధైర్యాన్ని కలిగి ఉండాలి. భయాన్ని వీడాలి. భయాన్ని వీడితేనే జయం వస్తదండి. ఒక స్టూడెంట్‌కి పరీక్షలంటే భయం ఉందనుకోండి, మార్క్స్ స్కోర్ చేయలేరండి. ఫస్ట్ మార్క్స్‌కి రావాలంటే ఫస్ట్ భయాన్ని పెట్టి నిర్భయంగా, ధైర్యంగా చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. ఒక బిజినెస్ పర్సన్‌కి నా బిజినెస్ సక్సెస్ అవుతా లేదా డౌటు, అనుమానం ఉంటే రాదండి. పక్కన పెట్టి యెస్ నేను డెఫినెట్‌గా నా బిజినెస్ సక్సెస్ మూవ్ ఓన్లీ సీ ద పాజిటివ్‌నెస్ అండి. డెఫినెట్‌గా వస్తది. రిలేషన్‌షిప్స్‌లో ఎప్పుడు కంప్లెయింట్స్ చేయకుండా నా రిలేషన్‌షిప్స్ బెటర్‌గా ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు పదే పదే చెప్పుకోండి. ఎక్సలెంట్‌గా రిలేషన్‌షిప్స్ బెటర్‌గా ఉంటాయి. అదేవిధంగా మీ కెరియర్ బాగుండాలనుకుంటే మాత్రం నిజంగా నా కెరియర్ బాగున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలని చెప్పుకోండి. డెఫినెట్‌గా కెరియర్ అనేది బాగుంటుంది. అంటే మీకు కావాల్సినవి రావాలి అంటే గుర్తుంచుకోవాల్సిన విషయం అంటే హెల్త్, వెల్త్, రిలేషన్‌షిప్, కెరియర్ ఏది కావాలనుకున్నా కూడా అది వచ్చే విధంగా మీరు తయారు చేసుకోవచ్చండి. కావాల్సిందల్లా మీ మీద మీకు నమ్మకం, చేయాల్సిందల్లా నిరంతరం ధ్యానం అనేది సాధన చేయండి. సాధన పెంచుకోండి. డెఫినెట్‌గా మీరు అనుకున్న విషయాలు మీరు సాధిస్తారు. ఇలాంటి విషయాలన్నీ కూడా మనం ప్రాక్టీస్ క్లాసెస్‌లో డిస్కస్ చేద్దాం. సో సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోక సుఖినో భవంతు. థాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.